ఫ్రెండ్స్, ఇవాళ మన ఇంట్లో సింపుల్గా ఓన్లీ 2 ఐటమ్స్తో హోమ్మేడ్ మ్యాంగో ఐస్ క్రీమ్ చేసుకుందాం. సమ్మర్లో ఇలాంటి డిజర్ట్స్ చేయడం వల్ల పిల్లల్లో ఫుడ్ గురించి మంచి గ్రిప్ వస్తుంది. వాళ్ళు ఐస్ క్రీమ్ అడిగినప్పుడు ఇలా చేసి ఇవ్వండి, ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్లీజ్ అవాయిడ్ అవుట్ సైడ్ ఫుడ్, ట్రై టు ఈట్ హోమ్మేడ్ ఫుడ్ ఎస్పెషల్లీ ఫర్ కిడ్స్. చూడడానికి రిచ్గా, తినడానికి టేస్టీగా చాలా బాగుంటుంది అండ్ సింపుల్ ప్రాసెస్ కూడా. ఈ ఐస్ క్రీమ్స్ ఫ్రీజర్లో మినిమం 6 అవర్స్ పెట్టాలి. ఇది మాత్రం గుర్తుంచుకోండి, తొందరపడి ముందే తీస్తే మొత్తం స్పాయిల్ అవుతాయి. సో గుర్తుంచుకోండి. వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ముందుగా బాగా పండిన తీయటి 2 మామిడి పళ్ళని తీసుకోవాలి. మ్యాంగోస్ స్వీట్ ఉంటే ఎక్స్ట్రా షుగర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో స్వీట్ మ్యాంగోస్ అయితే బెటర్. సో మ్యాంగోస్ లోపల పల్పు మొత్తం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పల్ప్ అంతా మిక్సీ జార్లో వేసుకోవాలి. మామిడి పళ్ళు తింటే వేడి చేయకుండా ఉండడం కోసం తినే ముందు ఒక 2 గంటలు వాటర్లో నానబెట్టాలి. ఈ పల్ప్ అంతా మిక్సీ జార్లోకి తీసుకొని చిక్కటి కాచి చల్లార్చిన పాలని తీసుకోవాలి. తీపికి తగ్గట్టు షుగర్ వేసుకోవచ్చు లేదా ఆప్షనల్. 1 మినిట్ వరకు బాగా బ్లెండ్ చేసుకోవాలి. స్మూత్ టెక్చర్ అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కలిపినట్టయితే సాఫ్ట్గా అవుతుంది. పొడుగ్గా ఉన్న టీ గ్లాసెస్లో ఫిల్ చేసుకోవాలి. పొడుగ్గా ఉన్న స్టీల్ టీ కప్స్ అయితే ఇంకా బెటర్. ఇలా అన్ని గ్లాసెస్ ఫిల్ చేసుకున్న తర్వాత ఒకసారి ట్యాప్ చేయండి. దానివల్ల లోపల ఉన్న బబుల్స్ అనేవి పోతాయి. ఐస్ క్రీమ్ క్లీన్గా వస్తుంది. పొడుగుగా ఉన్న స్టిక్స్ తీసుకోవాలి. ఐస్ క్రీమ్ స్టిక్స్ అయితే ఇంకా బెటర్, ఎందుకంటే ఐస్ క్రీమ్ స్టిఫ్గా ఉంటుంది. నేనైతే కుల్ఫీ స్టిక్స్ తీసుకున్నా. ఆగడం కోసం అల్యూమినియం ఫాయిల్ కూడా అవసరం లేదు, ఆటోమేటిక్గా అవే ఆగిపోతాయి. సో అన్నింట్లో ఇలా డిప్ చేస్తూ స్టిక్స్ పెట్టాలి. ఇప్పుడు ఐస్ క్రీమ్లని తీసి ఫ్రీజర్లో ఒక 6 అవర్స్ పెట్టాలి. నైట్ చేసి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వరకు తీస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇట్లా ఫ్రీజర్లో హైయెస్ట్ పెట్టి వదిలేయాలి. నెక్స్ట్ ఈజీగా రావడం కోసం ఇలా వాటర్లో కొంచెం ఒక 10 సెకండ్స్ డిప్ చేయాలి. వాటంతట అవే వస్తాయి. అంతే, చాలా సింపుల్. హోమ్మేడ్ మ్యాంగో ఐస్ క్రీమ్స్ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇలాంటి మంచి హెల్దీ అండ్ హోమ్మేడ్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రియాన్షికా కిచెన్ వరల్డ్.